పులిగూరని అమ్ముతున్నారు. దానివల్ల వాళ్ళకి ఏం చెప్పారు? నేను చెప్తానండి, చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. కుక్కకు సంబంధించిన గోర్లు ఉంటాయి కదా, గోరు కాదు వాడేది, ఎముకను కట్ చేసి వాడు ఎముకతో టెస్టింగ్ చేస్తాడు. అవి సార్ మీరు ఆ ఎముకను వాడు మలిచేసి గోరు మాదిరిగా షేప్ చేస్తాడు వాడు. ఆ ఎమ్ముతాడు దాదాపు 80% అవి వాడతారు. మేము అందరికి చెప్పే సలహా ఒకటే, ఆమె దుర్గాదేవి ప్రతిరూపం వచ్చి చిరుతపులి అది ఆమె ఒక 1 hour మాత్రమే ఎక్కి చతుర్ సంసారం చేస్తుంది. కానీ మనకు తెలియక ఇంట్లో పెట్టుకుంటాం. అది మిగతా ఏ దేవతలకు పులి అనేది వాహనం లేదు. ఎందుకు లేదు? అది భరించలేం కాబట్టి. ఎవడైతే దాన్ని జరిగిపోతాడో వాడిని సర్వనాశనం అయిపోయింది. హిస్టారిక్గా ఉంది. మీరు ఎన్నికి తిరిగి చూస్తే మీకు యూట్యూబ్లో అన్ని సమాచారాలు ఉన్నాయి. కానీ తెలియక దీంట్లో ఎవడన్నా పాలు పంచుకుంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతాయి. ఉదాహరణకు వీళ్ళే 3 ఏళ్ళ క్రితం చేసినారు, ఇప్పుడు దొరికిందంటే సైంటిఫిక్గా కాదు, ఇంకోటి కూడా కాదు, మన దైవ పురాణాల ప్రకారం కూడా అది నేరమే. అది ఏ మతం కావచ్చు, ఏ కులమన కావచ్చు. కానీ మనకు మన ప్రకృతి సహాయపడే జంతువులు ఎవడైతే అంతరించిపోవాలనుకుంటాడో వాడి జీవితం అంతరించిపోతుంది. మేము చెప్పేస్తాం ఒకటి సూచన ఏంటంటే, మీ ద్వారా మీ సహాయం మాకు కావాల్సింది ఏంటంటే, ఇది కొనడము, వాడు అమ్మినోడేమో సేఫ్ జోన్లో ఉంటాడు అనుకోవచ్చు, వాడు దొరుకుతాడు, వాంతో పాటు కొన్నోడు కూడా నేరస్తుడే. తెలియక మన దగ్గర డబ్బు ఉందని కొంత బిల్డప్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దొరికినట్టు. ఇప్పుడు అది మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అదేదో ధరించుకుంటే నేను కోర్టు సంపాదిస్తానని ఫీల్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా అత్యాశపోతున్నాడు. కాబట్టి మేము చెప్పే సలహా ఒకటే, ఎవడు కూడా అటవీ ఉత్పత్తులు ఎటువంటి పరిస్థితుల్లో అది ఫేక్ కావచ్చు, జినియన్ కావచ్చు, ఈ రెండు దయచేసి కొనొద్దు. ఒక జీవిని చంపి వేసుకొని అది ఎంత బాధపడి ఉంటుంది, అది వేసుకుంటే మనకు అరిష్టం తప్ప ఏమీ లేదు. ఇది ఒక్కటే మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలకు ఇచ్చే సలహా ఒకటే. ఇప్పుడు దాదాపు మేము 20 to 25 మెంబర్స్ ఉన్నారు. 3 రేంజ్ ఆఫీసులు ఉన్నారు. ఒక 20-25 మంది స్టాఫ్ ఉన్నారు. అందరి సహకారంతో లాస్ట్ 3 days నుంచి కాదు, ఇది 3 months నుంచి మేము పై అధికారులను చూసే సమాచారం మేము వాడిని స్టడీ చేస్తూ అంతా చేస్తే ఈ స్టేజ్కి వచ్చింది ఇది. కాబట్టి మీరు చేయాల్సింది ప్రచారం ఎక్కువ ఏంటంటే, ప్రతి ఒక్కడు అడవి ప్రాంతం ఉన్నాడు, అడవిలో వచ్చి అన్నీ తింటున్నాడు. ఇప్పుడు ఆ వాటర్ కానీ ఇంకోటి అడవి సోర్స్ నుంచి వచ్చేదే ఈ భూములకు కానీ ఎంత సస్యశామలు ఉన్నాయంటే, అవే కాక అడవి జంతువులు ఏదో వస్తుంటాయి పొరపాటున వాటర్ కొంగోడు, దాన్ని వేటకు ఉచ్చులేసి చంపేస్తే రాబోయే కాలంలో వాళ్ళు చాలా తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటారు. టీం కంటిన్యూస్ ఒక స్పెషల్ టీం పాన్ చేశారు. ప్రతి ఒక్క డివిజన్ కూడా త్వరలో మా FD గారు మీకు అన్ని సమాచారాలు ఇస్తారు. ఎందుకంటే దీనికి సపరేట్గా ఆయన ఉక్కుపాదం మోపాలని నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి సపరేట్ టీములు తయారు చేశాడు. ఓకే. కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకని మీరు ఎవరైనా తీసారనుకోండి వీడియో పిల్లలకి, కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకని లేకుండా తీస్తారు. మీరు ఎవరైనా తీసారనుకోండి వీడియో పిల్లలకి, మీరు ఏం చేస్తారన్నా? सीधे बात करो हो जाएगी।
పేరు ఆసిఫ్ సార్. నరిగడ్డలో కూర్చుని ఉంటే వాళ్ళు ముగ్గురు వచ్చినారు సార్. ముగ్గురు వచ్చి ఏమన్నారు, ఏం రాని నా యాక్షన్ చేసినాడు ఇది గొడవ చేసుకున్నారు సార్. వాళ్ళు ఫుల్ తాగి వచ్చినారు సార్. వాళ్ళు మా అన్న కూర్చొని ఉన్నాడు. ముగ్గురు వచ్చి వాడి పైన చేసుకున్నారు ఫస్ట్. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కూర్చొని ఉన్నారు ఆడ. కూర్చొని ఉంటే వాళ్ళు ముగ్గురు దాడి చేసినారు. కత్తి ఇప్పుడు తీసి పొడి చేసినారు సార్. వాళ్ళు పొడి చేసి పారిపోయినాడు. ముగ్గురు ఉన్నారు సార్. వాళ్ళు వసీము, ఇంకా పేరు సమీరు, ఇంకా ఒకడు ఉన్నారు సార్. వాళ్ళ ఫ్రెండే. ఎట్లుంది మీ అన్న పరిస్థితి? ఎట్లుంది ఇప్పుడు? మా అన్న పరిస్థితి డాక్టర్లే చెప్పాలి. ఎక్కడ జరిగింది? నరిగడ్డలో సార్. SWPCను తొలగించాలని ఎంపీడీఓకు వినతి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని కొత్త కొట్టాల కాలనీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని SWPC తొలగించాలని కాలనీవాసులు ఎంపీడీఓ గాయత్రికి వినతి పత్రం అందజేశారు. కాలనీ వాసులు మాట్లాడుతూ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ప్రజల గృహాల మధ్యన ఉండడంతో అక్కడ చెత్త, చెదారం వేస్తుండడంతో దుర్వాసన వస్తుందని తెలిపారు. అక్కడ చెత్త, చెదారం వేయకుండా చర్యలు తీసుకోవాలని SWPCని తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఎమిలిన్ కృష్ణారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు జాకీర్ ఖాన్, కోడూరు టిడిపి నాయకుడు వడ్డు మధుసూదన్ రెడ్డి, SWPC ఉన్న ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. అవసరమా సెక్రటరీ మేడం వస్తుంది. నమస్తే మేడం. నమస్తే మేడం. నేను కూడా వస్తానులే మేడం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్యకర్తలకు వెన్నంటి ఉండి కార్యకర్తలకు ఏ విషయమైనా సరే నేనున్నానని భరోసా కల్పించే నాయకురాలంటే భూమా శోభానాగిరెడ్డి. శోభానాగిరెడ్డి గారి 57వ సంవత్సర జయంతిని ఈరోజు మన కోఆపరేటివ్ సొసైటీలో ఒక పండగ వాతావరణంలో అందరం జరుపుకుంటున్నాం. కార్యకర్తలమి, నాయకులమి, గ్రామ ప్రజలు అందరమి. ఇక అటువంటి వ్యక్తిని మళ్ళీ మేము ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మేము చూడలేము. మాకు అదొక అదృష్టము. కాకపోతే ఏమంటే మాకు లేకుండా పోయినందుకు చాలా బాధాకర విషయం. ఆలగడ్డ శాసనసభ్యురాలు ఉమా శోభానారెడ్డి గారు మాకు ఎంతో అత్యంత సన్నిహితంగా ఉండి మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో మంచి పనులు ఉపయోగించి మేము ఆమె వెంట ఉండి ఎన్నో పనులు చేసి ఆమెను మళ్ళీ ఎన్నిసార్లు మేము మనస్ఫూర్తిగా ఎమ్మెల్యేకి చూసుకోవాలనుకుంటే మాకు దూరం అయిపోయారు. ఆమె మరణం మాకు తీరని లోటు. మేము ఆయన మరణించేందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఆమె 57వ జన్మదిన శుభ సందర్భంగా దొల్లిపాడు PHSలో కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆమె ఎల్లప్పుడూ మా మీద మంచి మనసుతో ఎల్లవేళలా మా ముందు ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఇప్పుడు కూడా ఆమె చనిపోలేదు మా మనసులో నిండా ఉండి
మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కూడా చెప్పుకుంటున్నాను. రాజకీయ ప్రస్థానం ఎన్నిసార్లు ఎమ్మెల్యే కానీ ఇది 4 సార్లు కదా ఉన్నాం సార్. మా నాయకురాలు శోభా నాగిరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆమె ఆర్టీసీ చైర్మన్ కూడా చేశారు. ఎన్ని జిల్లాలకు ఇన్ఛార్జి కూడా చేశారు. మన రామారావు టైంలో కూడా శోభా నాగిరెడ్డి గారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా మంచి పేరు పరిస్థితులు ఉన్నాయి. శోభా నాగిరెడ్డి అంటే ఈ పొద్దుగా తెలంగాణలో చాలా మర్చిపోలేని వ్యక్తులు ఉన్నారు. ఈరోజు కూడా నాగిరెడ్డి అన్న శోభా నాగిరెడ్డి అన్న కూడా మన ఢిల్లీలో కూడా పేరు నాగిరెడ్డి అంటే ఆళ్ళగడ్డ అంటారు, కానీ ఇంకొక ఎమ్మెల్యే పేరు చెప్పుకోలేరు. అది ఒక్క మన నాగిరెడ్డికి శోభా నాగిరెడ్డికే అది మంచి గుర్తింపు తెచ్చినారు. కాబట్టి వాళ్ళను మేము ఉన్న వాళ్ళు ఎప్పుడు రోడ్డు మర్చిపోలేము. ఆమె ఉండకపోయినా మా గుండెల్లో నిండా ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు కరెక్ట్. ప్రియతమ భూమా శ్రీమతి భూమా శోభా నాగిరెడ్డి 57వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ స్కూల్ పిల్లలందరికీ పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇవన్నీ సహాయార్థం చేయాలనుకుని మేము చేశాము. ఇది మాకు చాలా సంతోషమైన ఇది. ఇకపోతే ఈ స్కూల్కు ఏవేవో కావాలని కోరుకుంటున్నారు. వరండా ముఖ్యం కావాలా, భోజనశాల లేదు. తప్పనిసరిగా దీనికోసము డిఈఓ గారిని అడిగి మా ఎమ్మెల్యే గారి సహకారంతో తప్పనిసరిగా దీనికి చేపిస్తామని, తొందరలోనే చేపిస్తామని నేను తెలియజేసుకుంటాను. శోభా నాగిరెడ్డి గారి 57వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎంపీపీ స్కూల్లో ఒక ఉదయం వచ్చేసి ఒక నిర్ణయం తీసుకొని ఆమె జ్ఞాపకార్థంగా పిల్లలకు నోట్ బుక్స్, పెన్సిల్, పలకలు ఇవ్వదలుచుకొని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఆమెకు గుర్తుగా ఈ స్కూల్లో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ పిల్లల మధ్యలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మేము ఎంతో హర్షిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ గారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థినులకు మన శోభా నాగిరెడ్డి గారి 57వ జయంతి సందర్భంగా మీకు విద్యార్థులకు అందరికీ నోట్సులు, పెన్నులు, పలకలు డిస్ట్రిబ్యూషన్ చేసినారు.
క్లాప్ 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 గుడ్ జాబ్. దండం పెట్టుకో, దండం పెట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు మా అత్తగారు శోభా నాగిరెడ్డి గారి 57th బర్త్డే. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఆలగడ్డకు రావడం జరిగింది. ప్రతి ఏడాది వస్తాం అండ్ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఆంధ్ర తెలంగాణలో. ప్రతిసారి వచ్చినప్పుడు అన్నీ ఆవిడ కథలు, చేసిన గొప్ప విషయాలు, గొప్ప పనులు, ఇవన్నీ మనం మర్చిపోలేం. తరతరాలు వచ్చినా మర్చిపోయేది కాదు. ఏరియా ఇదంతా ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఆవిడ వల్ల, మామగారి వల్ల. అండ్ ఈరోజు ఎన్నో కుటుంబాలు వాళ్ళ పేరు చెప్పుకొని ఒక మంచి స్థానంలో ఉన్నారు. మా బ్యాడ్ లక్ ఈరోజు మాతో లేరు, ఫిజికల్గా లేరు, కానీ జీవితాంతం మాతో ఇప్పుడు బ్లెస్ చేసుకుంటూ నాకు, నా వైఫ్కి, నా పిల్లలకి ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. వాళ్ళ ధైర్యం ఎప్పుడు మాతో ఉంటుంది, అది ఎవరు దూరం చేయలేరు. అండ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అండ్ ఒక మంచి విషయం కూడా మొదలుపెట్టబోతున్నాం. త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. శోభా నాగిరెడ్డి గారు మా అమ్మగారిది 57వ జయంతి. ఇలాగా అమ్మ లేకుండా అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేస్తామని నిజంగా అంటే కల్లో కూడా అనుకోలేదు. ఈరోజు అందరూ ఆలగడ్డకి రావడం జరిగింది. అమ్మ జ్ఞాపకం, పిల్లలు కొద్దిసేపు అందరము వచ్చి టైం స్పెండ్ చేద్దామని. వచ్చే ప్రతిసారి అమ్మకి జరిగిన యాక్సిడెంట్ కానీ, మేము పడిన పోరాటం కానీ గుర్తొస్తూనే ఉంటాయి. అమ్మ ఎంత గొప్పగా రాజకీయాల్లో రాణించిందో అంతే గొప్పగా అక్క, నేను, తమ్ముడు, ఆ కుటుంబం అందరం కూడా ప్రజల సేవల్లో ముందరికి వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మా అమ్మ నాన్న ఆత్మ ఎక్కడున్న శాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు 30 పడకల నుంచి 50 పడకల హాస్పిటల్ అప్గ్రేడేషన్ ఆలగడ్డ పట్టణంలో జరగడం నిజంగానే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రాంతానికి అప్గ్రేడేషన్ 50 పడకల హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్. మన అందరికీ కూడా తెలుసు. ఫెసిలిటీస్ ద్వారా కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆపరేషన్ చేసేదానికి కావచ్చు. ఈరోజు బిల్డింగ్ చూస్తే లోపల చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. కలెక్టర్ గారు కూడా చాలా బాగా కట్టడమే కాకుండా చాలా స్పేషియస్గా ఉంది. ఎవరైనా పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ప్లాన్ చేసి కట్టారని చెప్పి కలెక్టర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, కాంట్రాక్టరు ఈ బిల్డింగ్ కట్టడం అంటే కొత్త కాంట్రాక్టర్ బిల్డింగ్ అప్పచెప్పింది జూలై. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేలో అట్లా వస్తే ఈయన జూలైలో అప్పచెప్పడం జరిగింది. జూలై నుంచి ఇప్పటి వరకు కేవలం సంవత్సరన్నర కాలంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసి ఇది అప్గ్రేడేషన్ అయిపోయి మళ్ళీ పాత అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం కూడా ఈ సంవత్సరంలో అయిపోయింది. ఇదే ఘట్టంలో వాళ్ళు చేస్తుంటే, వైసీపీ నాయకులు చేస్తుంటే ఈ పార్టీకి రన్నింగ్లోకి వచ్చేది. కానీ వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే దేవుడికి కూడా తెలుసు, ప్రజలకి కూడా తెలుసు, అది మా చేతుల మీదనే ప్రారంభం అవ్వాలని వాళ్ళందరూ కోరుకున్నారు. కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరిగింది. అది కూడా ఈరోజు శోభా నాగిరెడ్డి గారి జయంతి రోజు మా అమ్మ కోరిక 30 పడకల నుంచి 50 పడకలు, తొందరలోనే
50 పడకల నుంచి 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బిల్డింగ్ అంతా టైంకి పూర్తి అవ్వడానికి కారణమైన కాంట్రాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్స్ అందరు కావచ్చు, ఇక్కడున్న స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి ఈ విధంగా ఉండాలి, ఇట్లా ఉండాలి అని దగ్గరుండి డాక్టర్లు ఈ బిల్డింగ్ పూర్తి చేయించుకోవడం జరిగింది. సో కాంట్రాక్టర్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, మెడికల్ టీం దగ్గర వరకు ప్రతి ఒక్కరికి ఇది మా కష్టం కాదు, వీళ్ళందరూ ఈరోజు దృష్టి పెట్టి చేయడం వల్ల ఇప్పుడు కంప్లీట్ అయితే వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మేడం గారు చెప్పినారు. ఏమేమి ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సేవలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలా. బయట కోఆపరేటివ్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయనే పేరు ఈరోజు మా ప్రభుత్వంలో మేము పేరు తెచ్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఒకటి ఆలగడ్డలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. 100 పడకల హాస్పిటల్ తప్పకుండా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే ఉంది కాబట్టి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మొన్నటికి మనం చూసాం మేజర్ యాక్సిడెంట్లు దాదాపు 2-3 అయినాయి ఒక నెలల్లోనే. అటువంటివన్నీ అవి ఏదైనా సీరియస్ కేసులు అవుతే మళ్ళీ వాళ్ళ నంద్యాలకు ఎక్కడికో తీసుకుపోయి టైం వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ వస్తే హెల్త్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మన ఆలగడ్డలోనే, మన ప్రాంతంలోనే మనము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము కూడా దీని మీద దృష్టి పెట్టి ఇంకా డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎక్విప్మెంట్ కొరత ఏమైనా ఉన్నా కూడా మేడం గారు ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకరో ఇద్దరో తప్ప ఆల్మోస్ట్ అందరు స్టాఫ్ అంతా కూడా ఉన్నారు. మీకు ఎందుకు కొరత అనిపిస్తుంది అంటే మొన్నటి వరకు డాక్టర్లు ఉంటే ఎక్విప్మెంట్ ఉండేది కాదు, ఎక్విప్మెంట్ ఉంటే డాక్టర్లు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, డాక్టర్లు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉందని కూడా చాలా క్లారిటీగా మేడం కూడా చెప్పడం జరిగింది. మనకు పీడియాట్రిషియన్ ఒకటే లేరు, అది కూడా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వెంటనే పీడియాట్రిషియన్ పెట్టించడానికి ప్రయత్నం చేస్తాం.